హాయ్ అండి అందరికి, దిస్ ఇస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ దగ్గుబాటి _1191. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అందరూ బాగుండాలి. నేను కూడా చాలా బాగున్నాను. సో మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వీడియో, ఇంకా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను. ఈ వీడియో మొత్తం దాని మీద ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి విషయం మీకు అర్థమవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వీడియో ఏంటి అన్నది నేను చెప్తాను. చాలా ప్రశ్నలు మీలో ఉండిపోయినాయని నాకు తెలుసు. వాటన్నిటికీ సమాధానం ఈరోజు మీకు దొరుకుతుంది. నేనే చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఏంటంటే, ఏదైనా రిలేషన్ ఉండేవాళ్ళు డివైడ్ అయిపోవడానికి, విడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అలాగే నా లైఫ్లో కూడా ఇలా జరగడానికి కారణాలు ఉన్నాయి. అది మీకు ఈరోజు నేను చెప్తాను. అండ్ ఏంటంటే, ఫస్ట్ నా రిలేషన్షిప్లో, నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, యాక్చువల్గా నా రిలేషన్ అనేది డివైడ్ అవ్వడానికి కారణాలు ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్అండర్స్టాండింగ్స్. ఏంటంటే, నా లైఫ్లో మిస్అండర్స్టాండింగ్ ఒకటి. అవతల వ్యక్తులు నన్ను ఎట్లా అర్థం చేసుకున్నారు, నేను అవతల వ్యక్తిని ఎలా అర్థం చేసుకున్నాను, అక్కడ అండర్స్టాండింగ్ అనేది మిస్ అవ్వడం వల్ల కొద్ది రోజులు బాగుంటాయండి. తర్వాత అండర్స్టాండింగ్స్ మారుతాయి. తర్వాత ఒకరంటే ఒకరు ఏంటి అనేది తెలుస్తుంది. మేబీ నా విషయంలో అవతల వ్యక్తి అండర్స్టాండింగ్ మిస్ అయి ఉండొచ్చు, అవతల వ్యక్తిలో నా అండర్స్టాండింగ్ మిస్ అయి ఉండొచ్చు. సో అదొకటి జరిగింది. సో మెయిన్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్. సెకండ్ ఏంటంటే లైఫ్ స్టైల్స్ అన్నమాట. మాకుండేవి ఏంటంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. సో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి లైఫ్లో జరుగుతాయి. వాటిని అన్నింటినీ మనం దాటుకుంటేనే అది నిలబడుతుంది. ఇంకొకటి ఏంటంటే, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఇద్దరూ అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఈ అండర్స్టాండింగ్ మిస్ అయినా కానీ రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది. సో అట్లనే నా లైఫ్లో కూడా జరిగాయి. సో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఒకరి మీద, అవతల వ్యక్తి మీద నా అండర్స్టాండింగ్ మిస్ అయింది, నా మీద అవతల వాళ్ళ అండర్స్టాండింగ్ మిస్ అయింది. అదొకటి కారణం. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్స్ అండి. డిఫరెంట్ లైఫ్ స్టైల్స్, ఇద్దరు డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. సో ఒక రిలేషన్లో లైఫ్ స్టైల్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. అలాగే నా లైఫ్లో కూడా లైఫ్ స్టైల్స్ అనేది మ్యాటర్ అయ్యింది. అండ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. నా లైఫ్ స్టైల్ అవతల వ్యక్తికి ఇష్టం లేకపోయి ఉండొచ్చు, అవతల వాళ్ళ లైఫ్ స్టైల్ నాకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు. ఇంకొక మాట చెప్తున్నా ఏంటంటే, ఎందుకు మరి లైఫ్ స్టైల్స్ అనేవి తెలుసు కదా అని అంటే, ఒకటి, ఏ రిలేషన్లో అయినా స్టార్టింగ్ చాలా బాగుంటుంది, వెరీ గుడ్. అలానే మనం అదే అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. కానీ కొన్ని చోట్ల ఏమవుతుంది అంటే, అండర్స్టాండింగ్ మిస్ అవుతుంది. తర్వాత లైఫ్ స్టైల్స్ నచ్చవు. నేను అవతల వ్యక్తుల్ని ఎవరిని నేను ఇక్కడ బ్లేమ్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. నాలో ఉండే నేను చేసే లైఫ్ స్టైల్ తనకి ఇష్టం ఉండకపోవచ్చు, తన లైఫ్ స్టైల్ ఏదో చోట నాకు ఇష్టం లేకపోవచ్చు. సో అదొకటి కారణం. లైఫ్ స్టైల్స్ అనేవి డిఫరెంట్ అండి. ఒక మాట, ఎవరి మెంటాలిటీ ఎట్లా ఇప్పుడు పనిచేస్తుందో ఎవరికి తెలియదు. మనకి నచ్చింది ఈరోజు నచ్చింది, రేపు నచ్చకపోవచ్చు, రేపు నచ్చింది ఈరోజు నచ్చకపోవచ్చు. సో అట్లా ఉంటాయి. సో లైఫ్ స్టైల్స్ డిఫరెంట్, మిస్అండర్స్టాండింగ్స్ అండ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ రెండు చెప్పాను కదా. సో ఈ రెండు అనేవి నాకు చాలా ప్రభావితం చేసే నా లైఫ్కి. ఇంకొకటి, నేను ఎవరి గురించో మాట్లాడడం అదంతా నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా లైఫ్ స్టోరీ, నాతో జరిగింది. అక్కడ ఆ లైఫ్లో నేనున్నాను, అది నా లైఫ్ స్టోరీ కాబట్టి నేను చెప్తున్నాను. ఒకరి గురించి నేను చెప్పి నేను పెద్దోడిని అయిపోవాలి, లేదంటే ఒకరిని బ్లేమ్ చేయాలి అని నాకు అసలు ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒకరి గురించి, అవతల వ్యక్తుల గురించి నేను మాట్లాడట్లేదు. ఇది నా గురించి నేను మాట్లాడుతున్నాను. నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి నేను చెప్తున్నాను తప్పించి నేను వేరే వాళ్ళని బ్లేమ్ అనేది నేను చెయ్యను. నేను చెయ్యాలని కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. సో ఇంకొకటి ఏంటంటే, ఇంతవరకు ఏం జరిగిందో గుడ్ ఆర్ బ్యాడ్ అయిపోయింది, ఆల్ డన్. సో ఇప్పటి నుంచి ఏంటంటే, నా లైఫ్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది, చాలా బాగుండబోతుంది. ఎవరో ఏదో చేసేస్తారు, లేకపోతే ఎవరో ఏదో చేసేయాలి, లేకపోతే ఇంకేమేమో ఊహించుకుంటున్నారు. కానీ ఎవరు ఏం చేసినా కానీ మీ సపోర్ట్ నాకు ఉండే అంతవరకు కూడా నేను దేనికి భయపడను, నేను దేనికి లొంగను. నా లైఫ్ ఇలానే ముందుకు తీసుకెళ్తాను. చాలా బాగా, అసలు
ఎవరు ఊహించినంత రేంజ్కి నేను వెళ్ళాలి. ఆ సపోర్ట్, దానికోసం మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి, ఉంటుంది, నాకు తెలుసు. నేను మీకు చెప్తున్నాను ఏంటంటే ఏ రిలేషన్ అయినా బ్రేక్ అవ్వడానికి, ఏ రిలేషన్ అయినా సరే విడిపోవడానికి కారణాలు అనేది మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి. మనకు స్టార్టింగ్లో నచ్చేది చివరిదాకా నచ్చదండి, అది ట్రూ. నా విషయంలో అయితే అంటే నచ్చదు అని అంటే మారచ్చు. స్టార్టింగ్లో మన లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంది, రాను రాను మన లైఫ్ స్టైల్ మారే కొద్ది అవతల వ్యక్తికి నచ్చకపోవచ్చు. అదే మాదిరిగా అవతల వ్యక్తికి విషయంలో కూడా జరగవచ్చు. సో నేను అది చెప్తున్నాను ఏంటంటే, సో నా రిలేషన్ ఇలా అవ్వడానికి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఒకటి కారణం, రెండోది లైఫ్ స్టైల్స్ అనేవి కారణం. సో అయిపోయింది, ఏదో అయిపోయింది, మేము విడిపోయినాం. నా లైఫ్లో అయిపోయింది, అది గతం అనేది జరిగిపోయింది. సో ఆ గతాన్ని తవ్వుకొని నేను మళ్ళీ ఫ్యూచర్లో వెళ్ళాలి అని నాకు లేదు, దాన్ని అట్లా క్యారీ ఫార్వర్డ్ చేయాలని నాకు లేదు. నేను మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అప్పటికి ఇలానే మంచి మంచి వీడియోస్ చేస్తూ మీ ముందుకు ఉండాలి, రావాలి, కనిపించాలి. మీకు ఎప్పటికప్పుడు నేను మంచి మంచి వీడియోస్ ఇవ్వాలి. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పటికీ నాకు సపోర్టివ్గా ఉండాలి. నా పాస్ట్ అయిపోయిందండి, ఇంక నేను కొత్త లైఫ్ని స్టార్ట్ చేశాను, అది మీకు తెలుసు. ఇంకా లాస్ట్ ఒక 2 వీడియోలో కూడా నేను చెప్పాను. సో మేము విడిపోవడానికి కారణాలు ఆ 2 మీకు చెప్పాను. అంతేగాని ఏవో యుద్ధాలు జరిగిపోయి ఏవో కొట్లాడుకొని తిట్టుకొని అట్లా ఏమీ లేదండి మీరు అనుకున్నట్టు. ఏదైనా అంతే కదా, మీరు నా రిలేషన్ని చూసేటప్పుడే చాలా బాగా అనిపించింది, తర్వాత ఇప్పుడు అందరికి కూడా సాడ్ అనిపిస్తుంది, నాకు తెలుసు. చాలా బాధపడతారు మీరు. సో అందరూ ఎంత బాధపడతారో, నా లైఫ్ ఇట్లా అయిందని నేను కూడా ఉంటుంది. అండ్ సో మీ అందరూ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి నేను ఈరోజు క్లారిటీ ఇస్తున్నాను. సో ఆ 2 మెయిన్ అనమాట. సో పాస్ట్ ఇలా అవడానికి కారణం అది, అంతే తప్పించి యుద్ధాలు ఏం జరిగిపోలేదు, ఏమి తిట్టుకోవడాలు కానీ లేకపోతే ఇంకా వేరే వేరే విధాలుగా కానీ ఏమీ అవ్వలేదు. అక్కడ ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ మ్యూచువల్గానే మాట్లాడుకొని డివైడ్ అయిపోయాము. సో డిస్టర్బెన్సెస్ అనేవి ఏమీ లేవు, అందరూ ఓకే అని 2 సైడ్లు ఓకే అనుకునే మ్యూచువల్గా మేము డివైడెడ్, అంతే తప్పించి మీరు ఎక్కువ ఊహించుకోకండి. జరిగిందంతా మీకు ఇది చెప్పాను. సో అవతల వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్లో ఉన్నారు, అలాగే నేను కూడా నా లైఫ్ని ఇంకా 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 హ్యాపీగా చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి, మీరు ఇస్తారు నాకు తెలుసు. ఇంకోటి ఏంటంటే, మీరు ఇలా సారీ టు సే దిస్ ఏంటంటే, మీరు ఇలా కామెంట్స్ కొంతమంది పెడుతున్నారనమాట, నా పాస్ట్ గురించి మళ్ళీ వెళ్ళిపోతారా, మళ్ళీ కలుస్తారా. క్లియర్గా ఒక మాట చెప్తాను, నేను అనే వ్యక్తిని ఈ భూమి మీద ఉండేంత వరకు మళ్ళీ వాపస్ వెళ్ళడాలు కానీ మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళడం కానీ జరగవు, ఎప్పటికీ జరగదు. అది మీరు జస్ట్ మీ మైండ్ నుంచి అరేంజ్ చేసేయండి, తీసేయండి, అది జరగదు. మీరు అలా కామెంట్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, సో నాకు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీడియోస్ చూస్తుంటారు, కామెంట్స్ మోస్ట్లీ చదువుతుంటారు, సో నాకు చెప్తుంటారు. కాబట్టి నేను చెప్తున్నా, దయచేసి మళ్ళీ పాస్ట్లోకి వెళ్తారా, ఎప్పటికీ జరగదండి. నా కంట్రోల్లో ప్రయాణం ఉండగా జరగదు. వాళ్ళ కామెంట్స్, నాకు ఇష్టమైన వాళ్ళ కామెంట్ చూసి వాళ్ళ ఫ్యామిలీ చూస్తుంది, సో మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం భయపడతారు, లేదంటే ఏదో ఒకటి కొంచెం రాంగ్ వేలో వెళ్ళిపోతుంది కదా స్టేట్మెంట్. సో అందుకే చెప్తున్నా, ఇంకా పాస్ట్ గురించి నాకు ఇంకేమీ అడగొద్దు. ఇక్కడికి ఇది క్లియర్గా మీకు చెప్పేశాను, అన్ని కారణాలు కూడా చెప్పేశాను, ఏం జరగలేదని కూడా చెప్పాను. ఇంకా నా లైఫ్ ఇట్లా డివైడ్ అవ్వడానికి కూడా ఏంటి అనేది నేను క్లియర్ అండ్ కట్గా చెప్పాను. సో ఇంకా మీదట పాస్ట్ గురించి నాకు కామెంట్స్ కానీ అవన్నీ పెట్టకండి. ఇప్పుడు నా పేరెంట్స్ ఉన్నారు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, సో మళ్ళీ ఏంటి పాస్ట్ గురించి అడుగుతున్నారు, అది ఇది. ఎస్, మీకు తెలుసు, మీకు ఉంటుంది తెలుసుకోవాలి అని. సో అందుకని ఈ వీడియో చేశాను. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక మీదట ఇక్కడికి ఈ పాస్ట్ అనేది నా లైఫ్లో ఎండ్ అయిపోయింది. ఇక మీదట ఎప్పటికీ కూడా నేను నా పాస్ట్ మ్యాటర్ కానీ ఏది కానీ నేను తీయదలుచుకోలేదు, తీయను కూడా. ఎవరు ఎక్కడున్నా, ఎవరు హ్యాపీగా ఉన్నా, ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ లైఫ్ ఇంకా ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో నిలబడాలి అని నేను కోరుకున్న వ్యక్తిని. ఇంకొకటి ఏంటంటే, ఎవరి సపోర్ట్తోనో నేను నా ఛానల్ పెట్టలేదు, నా సపోర్ట్తో నా శక్తితో నేను పెట్టాను. నేను ఒక్కడినే ఈ ఛానల్ పెట్టాను, కష్టపడతాను. దానికి మీ సపోర్ట్ కూడా తోడైతే చాలా హ్యాపీ. తోడు అవ్వాలి, మీరు నాకు సపోర్ట్ చేయాలి.
మీరు ఎప్పుడు నా వెనకే ఉండి నన్ను సపోర్ట్ చేయాలి. ఏవైనా కొత్త ఐడియాలు ఉంటే నాకు చెప్పండి, నేను దాని మీద వీడియో కూడా చేస్తాను. ఇక మీదట వచ్చే వీడియోలు అనేవి ఇప్పుడు వచ్చే వీడియోల కంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒకటి మెన్షన్ చేశా, నాకు ఇష్టమైన వాళ్ళు అని. మీకు ఒక క్వశ్చన్ మార్క్ పడి ఉంటుంది, దానికి కూడా ఒక క్లారిటీ నేను ఇస్తా ఫ్యూచర్లో. ఎక్కువ రోజులు తీసుకోను, అన్నీ సక్రమంగా ఉంటాయి కాబట్టి, అన్ని సక్రమంగా ఉన్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేది మీకు తొందరలోనే చెప్తాను. ఇష్టమైన వాళ్ళు ఏంటో ఏందో అదంతా చెప్తా స్టోరీ. అది కూడా ఒక స్టోరీ తీసి మీకు పెడతాను. ఇంకొకటి ఏంటంటే, అందరి లైఫ్లో అందరూ హ్యాపీగా ఉండాలి, అవతల వ్యక్తులకు కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉన్నారు నాకు తెలుసు, ఇంకా ఇంకా హ్యాపీగా ఉండాలి, మంచి లైఫ్ని లీడ్ చేయాలి. అలాగే నా లైఫ్ని కూడా నేను మంచిగా లీడ్ చేసుకోవాలి. కాబట్టి ఎవరి లైఫ్లోకి ఎవరు డిస్టర్బ్గా రావద్దని కోరుకుంటున్నాను. నేను ఎవరి లైఫ్లోకి డిస్టర్బెన్స్ తీసుకెళ్ళను, డిస్టర్బెన్స్గా ఉండను, క్లియర్గా చెప్తున్నా. ఇంకోటి ఏంటంటే, ఎవరి ఛానల్ నా కామెంట్స్ వచ్చినాయి నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను. ఎవరి మీద పోటీతోనో నేను, లేకపోతే ఎవరి మీద ఏదో సాధించేద్దామని మాత్రం నేను ఛానల్ అనేది ఓపెన్ చేయలేదు. నేనేంటి, నా లైఫ్ ఏంటి, ఏం జరిగింది అనేది అందరూ నా ఇన్స్టాలో కూడా నా కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. నన్ను సపోర్ట్ చేసే వ్యక్తులు మీరు ఉన్నారు కాబట్టి మీకోసం నేను ఛానల్ ఓపెన్ చేశాను. మీకు క్లారిటీ ఇవ్వాలని ఒక వీడియో చేసి పెట్టాను ఈరోజు. సో మీకు మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఈరోజు మీకు ఒక క్లారిటీ వచ్చింది అని. ఇంకా నేనైతే ఇంకొక వీడియో అనేది ఇంకా చేయనండి. దేని మీద అంటే, ఇక నా పాస్ట్ గురించి నేను ఇంకొక వీడియో చేయదలుచుకోలేదు. ఈ వీడియోతో నా పాస్ట్ అనేది ఇంకా మీకు కనపడదు. ఇక్కడి నుంచి నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, నేను అసలు ఎలాంటి వీడియోస్ చేస్తాను. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఈ 3 వీడియోల కంటే నెక్స్ట్ వీడియో నుంచి ఇంట్రెస్టింగ్ అనేది తెలుస్తుంది. ఇంకా నాకు ఇష్టపడే వాళ్ళ గురించి కూడా నేను రివీల్ చేస్తాను ఫ్యూచర్లో. సో అన్నీ కూడా ఏంటంటే, బై గాడ్ గ్రేస్ అన్నీ కూడా మంచిగానే అవుతున్నాయి. నా లైఫ్లో హ్యాపీనెస్ వస్తుంది, హ్యాపీనెస్ వచ్చింది. ఇదే హ్యాపీనెస్తో మీకు మంచి మంచి వీడియోలు ఇస్తాను. ఇంక మీద నేను కొన్ని ఫిలిమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నా. సో అవి కూడా చేసి పెడతాను. సో ఈ గడ్డం ఏంటి ఎంత అని అనుకుంటున్నారేమో, ఆ లుక్ కోసం ఈ గడ్డం ఇలా పెంచాను. కట్ చేసుకుంటా, అది అయిపోయిన తర్వాత కొంచెం ట్రిమ్ చేసుకొని మంచిగా ఇంకా హ్యాండ్సమ్గా రెడీ అవుతాను, బాగుంటాను. మీ ఆదరణ, మీ సపోర్ట్ అనేది నాకు ఎల్లకాలం ఎప్పటికీ ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరి లైఫ్ హ్యాపీగా ఉండాలి, అవతల వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్. బాగుండాలి, సుఖంగా ఉండాలి, ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి. నేను కూడా నా ఫ్యామిలీతో హ్యాపీగా గడపాలి. మీకోసం మీరు ఎప్పుడు సపోర్ట్, మీరు ఏం కావాలన్నా సరే, ఇలాంటి వీడియో కావాలన్నా సరే నేను మీకు అందించడానికి రెడీగా ఉంటాను. సో ఇక మీదట ప్లీజ్ నన్ను మళ్ళీ పాస్ట్ గురించి క్వశ్చన్స్ అడిగి నన్ను కొంచెం అడగొద్దండి. ఎందుకంటే నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాను. ఎందుకంటే దీంతో ఇది ఎండ్ చేద్దాం కదా, పాస్ట్ అనేది ఎండ్ చేద్దాం. దీని గురించి మళ్ళీ ఎవరో క్వశ్చన్ అడిగితే మళ్ళీ నాకు నా మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ పడి దాని గురించి మళ్ళీ డిస్కషన్స్ అన్ని వేస్ట్. తర్వాత నేను బాధపడిందే కాక నాకు ఇష్టమైన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చూస్తాయి, నా వీడియోస్ చూస్తారు, కామెంట్ చూస్తారు. సో అవన్నీ నాకు ఇష్టం లేవండి. మళ్ళీ నేను డిస్టర్బ్ అవ్వాలి దలుచుకోలేదు, అవ్వను, ఏమి లేదు. ఇక్కడ అంతా జీరో, పాస్ట్ గురించి అంతా జీరో ఉంది, ఎంటీ. నా ఫ్యూచర్ గురించి నా ప్లాన్స్ ఉన్నాయి. నా ఇష్టమైన వాళ్ళ కోసం నేను బతకాలి, నా ఫ్యామిలీ కోసం నేను బతకాలి, హ్యాపీగా వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి. సో అవన్నీ నాకు మైండ్లో ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో సూపర్ వీడియోస్ చేస్తాను, ఐ ప్రామిస్. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నా, అది కూడా మీకు చెప్తాను. రివ్యూల్ 1 by 1 వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా లైఫ్ స్టోరీ. ఏంటంటే నేను ఇంకా ఫిక్స్ అయిపోయి నేను బయలుదేరాను కాబట్టి నా బెస్ట్ మీకు ఇస్తాను. సో మీ సపోర్ట్ కూడా అంతే రాకెట్ స్పీడ్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో చాలా డేంజర్ థింగ్స్ జరుగుతున్నాయి నిజంగా. ఏంటంటే అది బెట్టింగ్స్, తర్వాత ఫేక్ ప్రమోషన్స్, ఇవన్నీ వస్తున్నాయి. నాకు కూడా ఈ 1 month 2 monthsలో నాతో జరిగిన విషయాలు కానీ, నేను కూడా ఫేస్ చేసిన విషయాలు కానీ మీకు చెప్తాను. బట్ నేను ఇందులో కూడా వెళ్ళలేదండి, నాకు తెలుసు అవి డేంజర్ ఉంటాయని. సో ఆ ప్రమోషన్స్, ఆ బెట్టింగ్ గురించి కానీ, లేకపోతే ఈ ఫేక్ ప్రమోషన్స్ గురించి కానీ నాతో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి చాలా బాధ అనిపిస్తుంది. బట్ చెప్తాను నేను. భయం కూడా కొన్నిసార్లు వేస్తుంది, కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. సో నాతో జరిగిన విషయాలు ఏమేమి జరిగినాయి, ఆ 2 ప్రమోషన్స్ కానీ బెట్టింగ్స్ విషయాలు మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. అది కూడా ఎవరు కూడా
అలాంటి జోలికి వెళ్ళకండి, పర్సనల్గా చెప్తున్నా. సో బయట కూడా మీకు తెలుసు ఎంత డేంజర్ ఉండకూడదు. అసలు సపోర్ట్ చేయకండి అలాంటి విషయాల్లో. ఎవరు చేస్తామన్నా వచ్చినా, లేదంటే ఏదైనా ఇస్తాం అది ఇస్తామని ఎవరేం చెప్పినా కానీ అసలు జోలికి వెళ్ళకండి. అసలు అది మర్చిపోండి. అలాంటిది చాలా డేంజర్ మీకు, మీ ఫ్యూచర్కి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. బయట అస్సలు పరిస్థితులు బాగాలేవు, అలాంటి విషయాలకు అస్సలు వెళ్ళకండి. సో ఏంటంటే సొసైటీలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. స్ట్రిక్ట్గా అని కాదు కానీ అది తప్పుడు వ్యవహారం కాబట్టి వాటి మీద కొన్ని జీవితాలు అనేవి పోతున్నాయి. కాబట్టి ఏదైనా సరే మనకు గవర్నమెంట్ ఏదైనా చెప్తున్నారు అంటే అది మన మంచి కోసమే చెప్తారు, అది మీరు గుర్తించండి దయచేసి. సో ఆ జోలికి వెళ్ళకండి, వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. మీరు వెళ్ళకండి, వేరే వాళ్ళు మీకు తెలిసిన వ్యక్తులను వెళ్ళనియొద్దు, సపోర్ట్ చేయండి. సో ఇది మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆ విషయం గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. నేను ఎదుర్కొన్న సన్నివేశాలు ఏంటివి, నేను ఎదుర్కొన్న విషయాలు ఏంటివి అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. చాలా జరిగినాయి, నేను చెప్తాను మీకు నెక్స్ట్. తప్పకుండా చూడండి నెక్స్ట్ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఇంతవరకు నా లాస్ట్ 2 వీడియోస్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎంత సపోర్టు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అంతకంటే ఎక్కువ లవ్ని ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ మీకు నేను సపోర్ట్గా ఉంటాను, నాకు కూడా మీరు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ ఏవైనా మీకు నచ్చితే కామెంట్ పెట్టండి, ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ పేరు ఇంకొకసారి చెప్తున్నా, రాజ్ దగ్గుబాట్ _1191. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే సపోర్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.